వెన్నుపోటు దినం అన్నాం. ఇది ఎవ్వరు ప్రజాస్వామ్యవాదులు ఎవ్వరు హర్షించరు. అది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి రోజా గారు, ఆమె కథ చూసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే నోరేసుకొని అరవడం కాదు, ఒకసారి మైండ్ పెట్టి ఏం చేస్తున్నారో ఆలోచిస్తే కూడా బాగుంటుంది. ఎక్కడో పక్క రాష్ట్రాల్లో ఉండి ఏదో ఒకరోజు ఉనికి కోసం వచ్చి రోడ్డుపైకి వచ్చి ఏదో 4 గరుపులు అరిచేస్తే అనుకుంటే జనాలు ఎవ్వరు ఒప్పుకోరు. ఒకటి గుర్తుపెట్టుకోండి రోజా గారు, పెన్షన్ మీ నాయకుడు ఎన్ని రోజులు తీసుకున్నాడు? సూటిగా అడుగుతున్నాం రోజా గారిని. మీరు అంటున్నారు 1 హామీ 2 హామీలని. మీ క్లారిటీగా చెప్పదలుచుకున్నాం. మీ నాయకుడు పెన్షన్ 1000 రూపాయలు పెంచడానికి ఎన్ని రోజులు తీసుకున్నాడు? ఓపెన్ ఛాలెంజ్, 5 ఏళ్ళు తీసుకున్నాడా లేదా? చంద్రబాబు నాయుడు గారు తొలి నెలలోనే 7000 రూపాయలు పెన్షన్ ఇచ్చాడు. తర్వాత 7000 ఎందుకు ఇచ్చారు? గతంలో 3 నెలలు కూడా కల్పిస్తానని మాట ఇచ్చాడు, నిలబెట్టుకున్నాడు. తర్వాత 3000 పెన్షన్ 4000 చేశారు. అవునా కదా? ప్రతి నెల ఇస్తున్నారా లేదా? అదేవిధంగా గతంలో వృద్ధులకు 3000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు దాన్ని డబుల్ చేసి 6000 ఇస్తూ ఉన్నారు. గతంలో ఎవరైనా అక్కడ పూర్తిగా లేని వాళ్ళకి అసలు పెన్షన్ 3000 లెక్కన అదే క్యాలిక్యులేట్ ఇస్తే ఇప్పుడు 15000 ఇస్తూ ఉన్నారు. అవునా కదా? ఈ విధంగా ఇంత రెట్టింపు సంక్షేమాన్ని ఇస్తున్నారు. మీ నాయకుడు ఇవ్వలేకపోయాడు, చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు. చంద్రబాబు నాయుడు మంచి చేసినట్టే కదా. గతంలో మీరు అన్నా క్యాంటీన్లు రాజన్న క్యాంటీన్ల పేరు మార్చి ఉంచుతామన్నారు, ఉంచలేదు, తీసేశారు. అన్నా క్యాంటీన్లు ఆపేసి పేదవాడి పొట్టగొట్టారు. ఈ రోజు రాష్ట్రం మొత్తం మీద 203 అన్నా క్యాంటీన్లో 3 పూట్ల పేదవాడికి భోజనం పెడుతున్నారు 5 రూపాయలకి. ఇది నిజంగా పేదవాడికి మంచి చేసినట్టే కదా.